ఈ యొక్క సంక్రాంతి కోసం ఎప్పుడు వస్తుంది, ముగ్గులు ఎప్పుడు వేయాలని కూడా ఎదురు చూస్తుంటారట కదా కొంతమంది. అంటే ప్రైజ్‌లు అంటే కాంపిటీషన్స్ ఎక్కువ ఉంటాయంట కదా! నేను ఆల్మోస్ట్ ఆ క్యాండిడేట్‌నే. నాకు ఇంతకుముందు ఒక 3 టైమ్స్ కాంపిటీషన్‌లో ఫస్ట్ ప్రైజ్ కూడా వచ్చిండింది. చాలా ఇది నేను మళ్ళీ ఒక 5 ఇయర్స్ తర్వాత ఏస్తున్నాను. దాని తర్వాత మళ్ళీ చాలా హ్యాపీగా ఉంది. గతంలో ప్రైజ్‌లు ఏమైనా వచ్చాయి మీకు? వచ్చాయి. అదే అంటున్నా వచ్చాయి. 3 టైమ్స్ ఫస్ట్ ప్రైజ్ విన్ అయ్యాను. యాహ్! చూస్తున్నా అంటే ఇక్కడ ప్రత్యేకంగా దీనికోసమే ప్రాక్టీస్ చేస్తుంటారు. గతంలో వీళ్ళు ఈ ప్రైజులు గెలుచుకున్న నేపథ్యంలోనే వాళ్ళని మనం చూడొచ్చు. ఇక్కడ అమ్మవారి ముగ్గు ఇక్కడ చూస్తున్నాం. సంక్రాంతి శోభ ఉట్టిపడే విధంగా ఇంకా రంగవల్లిల ముగ్గులు ఎంతో అలరిస్తుంటాయి. అటువంటి మన సంస్కృతి సాంప్రదాయాలకు మన యొక్క పండగ శోభని ఉట్టిపడేది ఈ యొక్క సంక్రాంతి ముగ్గులే. ఆ సంక్రాంతి ముగ్గు ప్రతి ఇంటి ముందు కూడా వాకిళ్ళలో వేస్తే ఈ యొక్క మనకి సంక్రాంతి శోభతో పాటు ప్రతి కళ కూడా మనకి ఇప్పుడు ఏదైతే అంతరించిపోతున్నటువంటి కళలు అంటే ఇందులో ముగ్గులు ఇప్పుడు ఏంటంటే యూత్ ఎవరో కూడా ఇటువంటి ముగ్గులు వేసే ఇక్కడ మనకు చూస్తుంటే ఇక్కడ మంచి ఆకట్టుకునేటువంటి కొత్త ఇక్కడ ముగ్గులు వేసినటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. ఇక్కడ చూడొచ్చు కోడి పందాలతో పాటు రకరకాల రంగవల్లులు ముగ్గులు అలాగే ముగ్గులు గొబ్బమ్మలు మొత్తం అన్నీ కూడా పెట్టి ఈ విధంగా గాలిపటాలు కూడా వేస్తున్నటువంటి చూడొచ్చు. ఒకే వస్త్రధారణతో ఇక్కడ అందరూ కూడా మహిళలు ఇక్కడ ఉన్నటువంటి యువత ఏ విధంగా ఉన్నారో ఒకే వస్త్రధారణ చేసి ఈ యొక్క రంగవల్లిలో ముగ్గులు ఏదైతే ఈ యొక్క సంక్రాంతి ఎప్పుడు వస్తుంది, ఈ ముగ్గులు ఎప్పుడు వేద్దామని కూడా ఎదురు చూసేటువంటి వారిలో వీళ్ళు కూడా ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా, ఈ ముగ్గులు మీరేసారు ఇవి? గండపల్లి మండలం జడ్పీహెచ్ఎస్ మల్లెపల్లి నుంచి వచ్చాము. మేము వచ్చేసరికి లేట్ అయింది, కానీ అన్నీ బాగా వేసాము. మాకైతే చాలా ఎంజాయ్ఫుల్గా అండ్ హ్యాపీనెస్గా ఉంది.